సక్సెస్ ఈస్ డిటర్మైన్డ్ బై ద సైజ్ ఆఫ్ యువర్ థింకింగ్, నాట్ ద సైజ్ ఆఫ్ యువర్ బ్రెయిన్. మీరు విరాట్ కోహ్లీ 100 కొడుతుంటే 1 to 100 కొట్టినప్పుడు ఎంత ఎంజాయ్ చేస్తారో, మీ ఓన్ గ్రోత్ ఒక 0 నుంచి 1 అయినప్పుడు మీరు అంతకంటే ఒక 100 times ఎక్కువ ఎంజాయ్ చేస్తారు. బిగ్ నువ్వు ఏదైతే నువ్వు ఒక డ్రీమ్ అచీవ్ చేద్దాం అనుకుంటున్నావో దానికి 100 times ఎక్కువగానే ఆలోచించు. ఇంకా పెద్ద డ్రీమ్ పెట్టుకో. అయిపోవాలి. చిన్నప్పుడు చాలా పెద్ద డ్రీమ్స్ ఉండేవి. మీరు ఒక వారం రోజులు మంచిగా తిని చూడండి, మంచి తిని మంచి వర్కౌట్ చేసి మంచి టైంకి పడుకొని చూడండి. తను ఈ బుక్లో చెప్పింది నాకు అర్థమైంది, అందులో నుంచి మనం నేర్చుకోవాల్సింది, నేను నేర్చుకోవాల్సింది. హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు అనదర్ వీడియో. ఈ వీడియో చాలా డిఫరెంట్. మనము నార్మల్గా చేసే వ్లాగింగ్ కంటే యూ గైస్ హూ ఆర్ స్ట్రగ్లింగ్ ఇన్ లైఫ్, కొంచెం మోటివేషన్ కోసం, కొంచెం సమ్ కైండ్ ఆఫ్ ఒక పాత్ కోసం చూస్తుంటారు చూడండి, వాళ్ళ కోసం, అలాంటి పీపుల్ కోసం ఈ వీడియోస్ అని నేను అనుకుంటాను. చిన్న కాంటెక్స్ట్ చెప్తాను. ఈ వీడియోకి చిన్న కాంటెక్స్ట్, అసలు ఏం జరిగిందనేది చెప్తాను. నిన్న నేను లండన్ వెళ్ళాను అనమాట చందుని కలవడానికి. సో రిటర్న్ వచ్చేటప్పుడు ట్రైన్లో ఈ బుక్ చదివాను అనమాట. ద మ్యాజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్. ఒక 1 chapter చదివాను. ఒక్క చాప్టర్ చదవగానే నాకు లిటరలీ ఫస్ట్ చాప్టర్ ఈజ్ ఆల్ అబౌట్ బిలీఫ్. ఓకే, సో దిస్ వీడియో ఈజ్ ఆల్ అబౌట్ బిలీఫ్ యాజ్ వెల్. సో బిలీఫ్ గురించి మనం మాట్లాడుకుంటే, తను ఈ బుక్లో చెప్పింది నాకు అర్థమైంది, అందులో నుంచి మనం నేర్చుకోవాల్సింది, నేను నేర్చుకోవాల్సింది, మీరు నేర్చుకోవాల్సింది నేను ఒకసారి ఇంటర్ప్రెట్ చేయడానికి ట్రై చేస్తాను. బికాస్ మీకు తెలిసిందే, నాకు అలవాటు ఉంది ఇందులో రాసుకోవడం. సో అలాగే నిన్న ట్రైన్లో ఉన్నా కానీ లక్కీగా నేను ఈ బుక్ తీసుకెళ్ళాను. నా బ్యాగ్లోనే ఉంటుంది ఎప్పుడు ఈ బుక్. లక్కీగా ఈ బుక్ ఉండే, సో తీసి రాస్తూనే ఉన్నాను ట్రైన్లో. ఇక్కడ ట్రైన్స్ ఏంటి అంటే చాలా చాలా సొఫిస్టికేటెడ్ ఉంటాయి భయ్య. బస్లో నీకు ఏం పని చేయడానికి అవ్వదు, కానీ ట్రైన్ అనేది మీకు స్మూత్గా పట్టాల మీద వెళ్ళిపోతుంటుంది. అండ్ ఆల్సో ఏసీ ఉంటుంది, అండ్ ఆల్సో మంచి సీటింగ్ బాగుంటుంది, అండ్ పక్కన జనాలు కూడా తక్కువగా మాట్లాడుతుంటారు. మీకు సైలెన్స్ ఎక్కువగా ఉంటుంది, నాయిస్ ఎక్కువగా ఉండదు. అండ్ మెయిన్ ఇంపార్టెంట్లీ ఒక డెస్క్ లాగా, ఇప్పుడు మీరు ఏరోప్లేన్లో ఎక్కినప్పుడు ఒక డెస్క్ లాగా ఎలా వస్తుందో అలా డెస్క్ లాగా వస్తుంది అనమాట. సో ఇంకోటి ఏంటంటే గుడ్ థింగ్, నా పక్కన ఎవరు లేరు. సో ఐ హ్యాడ్ దాట్ ఫ్రీడమ్ టు యూజ్ దాట్ డెస్క్ యాజ్ వెల్. సో ఆ డెస్క్లో నేను ఈ బుక్ పెట్టి, ఈ నార్మల్గా మనం రాసే బుక్ పెట్టుకుని నేను రాసుకున్నాను. ఐ రోట్ లైక్ దిస్. ఒకసారి చదివి చెప్తాను. June 1st, లండన్ టు కార్డిఫ్ ట్రైన్. ఓకే, ఫస్ట్ నేను చదువుతాను అండ్ దెన్ ఒకటిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సక్సెస్ ఈజ్ డిటర్మైన్డ్ బై ద సైజ్ ఆఫ్ యువర్ థింకింగ్, నాట్ ద సైజ్ ఆఫ్ యువర్ బ్రెయిన్. సెకండ్ది, ఆఫెన్ ద వరల్డ్ అరౌండ్ us make us to think little and not beg. Third one, be a leader, not follower, in one or many fields. Fourth, don't be fooled as there is no competition in the top. Bottom is crowded, not the top. 5, think big in income, achievement, friends and respect. 6, stop reading the comments and try to find your tribe. Don't just do it. ఇది నేను రాసుకున్నాను. ఇది నేను ఇది మొత్తం చదివిన తర్వాత ఇది ఆలోచిస్తే అప్పుడు వచ్చింది. మ్యూట్ ద సౌండ్. 7th ఇది మ్యూట్ ద సౌండ్, ద బిలీఫ్ ఆస్పెక్ట్, ద ట్రూత్. సో ఇది ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ భయ్య. నేను ఈ వీడియోలో చెప్తాను, ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ చేయబోతున్నాను, మీకు అర్థమవుతుంది ఇన్ ద కమింగ్ మినిట్స్. అబ్జర్వ్ యువర్ ఓన్ గ్రోత్, నథింగ్ బీట్స్ దాట్ ఫీలింగ్. ఎస్, సో లెట్స్ గో ఇంటూ ఇట్. మొత్తం 6 or 7 ఉన్నాయి. ఐ విల్ నాట్ టేక్ అప్ మచ్ ఆఫ్ యువర్ టైం. ఫాస్ట్గా చెప్పేస్తాను. సక్సెస్ ఈజ్ డిటర్మైన్డ్ బై ద సైజ్ ఆఫ్ యువర్ థింకింగ్, నాట్ ద సైజ్ ఆఫ్ యువర్ బ్రెయిన్. చాలాసార్లు టూ ఆఫన్ మనం ఏమనుకుంటామంటే, ఏదైనా చెయ్యాలి అనుకున్నప్పుడు, నేను నిన్న వీడియో కూడా చేశాను, ఏదైనా మనం నార్మల్గా ఏదైనా అచీవ్ చేయాలి అనుకున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ చిన్నప్పుడు మనకి పెద్ద డ్రీమ్స్ ఉండేవి. క్రికెటర్ అవ్వాలి, ఫిల్మ్ యాక్టర్ అవ్వాలి, పైలట్ అవ్వాలి,
అండ్ యా లాట్స్ ఆఫ్ థింగ్స్, ఫుల్ బిజినెస్లో పెట్టాలి, ఫుల్ రిచ్ అయిపోవాలని చిన్నప్పుడు చాలా పెద్ద పెద్ద డ్రీమ్స్ ఉండేవి. బికాస్ నీ చుట్టూ ఉన్న పీపుల్ నీ డ్రీమ్స్ని చిన్నగా చేయలేదు, నీ థింకింగ్ని చిన్నగా చేసుకోమని చెప్పలేదు. ఇప్పుడేమంటారు ప్రతి ఒక్కరు, అరే రియాలిటీలోకి రారా, అవి నీ వల్ల ఏడవుతాయిరా, అవి నువ్వు చేయలేవురా, అవి మన వల్ల కావురా, మనం మిడిల్ క్లాస్ వాళ్ళంరా అని అనే మాటలు ట్రూలీ దే హ్యావ్ ఇంపాక్ట్ ఆన్ యూ. అవి ఎంత ఇంపాక్ట్ ఉంటాయి అంటే మీరు లిటరలీ ఆ థింకింగ్లోనే ఉండిపోతారు. ఇంకా మనం కూడా ఎట్లా అనిపిస్తే అవునులే నిజమే కదా, రియాలిటీలో మన వల్ల అవ్వదు అని అనుకుంటే అవ్వదు భయ్యా. నిజంగానే మన వల్ల అవ్వదు అనుకుంటే అవ్వదు. వర్డ్స్ హ్యావ్ పవర్. చాగంటి గారు ఒక ప్రవచనంలో చెప్తారు, వాక్కుకున్న శక్తి ఇంకా దేనికి ఉండదు. లోకంలో ఇన్ని కోట్ల ప్రాణులు ఉండగా ఒక్క మనిషికి మాత్రమే వాక్కు అనే శక్తి ఉంది. వర్డ్స్ హ్యావ్ పవర్. యూజ్ దోస్ వర్డ్స్ వెరీ వెరీ వైజ్లీ. నేను చేయగలుగుతాను, నా వల్ల అవుతుంది, నేను ఖచ్చితంగా చేయగలుగుతాను అనే మైండ్ సెట్తో ఉండండి ఎప్పుడైనా కానీ. మనము చెయ్యగలుగుతాము అనే ఒక మైండ్ సెట్తో ఉంటే చేయడానికి ఎక్కువ ట్రై చేస్తూ ఉంటాం, చేయడానికి ఎక్కువ మార్గాలు ఎత్తుక్కుంటూ ఉంటాం. చెయ్యొద్దు అనుకుంటే సేమ్ చేయకూడదానికి చెయ్యొద్దు అనే దానికి మార్గాలు ఎక్కువ ఎత్తుక్కుంటాం. అది. సో ఇట్స్ ఆల్వేస్ ద సైజ్ ఆఫ్ యువర్ థింకింగ్. థింక్ బిగ్ అండి, ఖచ్చితంగా చాలా చాలా బిగ్గా థింక్ చేయండి. ఎన్టీఆర్ ఒక మూవీలో అంటారు, టెంపర్ మూవీలో, థింక్ బిగ్ అండి అని. కాంటెక్స్ట్ తక్కువ అయి ఉండొచ్చు కానీ కంటెంట్ మాత్రం చాలా చాలా కరెక్ట్. ఆల్వేస్ థింక్ బిగ్. నువ్వు ఒక డ్రీమ్ అచీవ్ చేద్దాం అనుకుంటున్నావో దానికి 100 times ఎక్కువగానే ఆలోచించు. ఇంకా పెద్ద డ్రీమ్ పెట్టుకో. అది. కాఫీ చల్లారిపోయింది. ఆఫెన్ ద వరల్డ్ అరౌండ్ అస్ మేక్ అస్ థింక్ లిటిల్ నాట్ బిగ్ చెప్పాను కదా, అందులోనే ఫస్ట్ దాంట్లోనే అయిపోయింది. బీ ఎ లీడర్ నాట్ ఫాలోవర్ ఇన్ వన్ ఆర్ మెనీ ఫీల్డ్స్. మీరు ఏ పని చేసినా కానీ మనకి బయట జనాలు ఎలా పోర్ట్రే చేస్తున్నారు అంటే దెర్ ఆర్ లాట్స్ ఆఫ్ లీడర్స్, సో యూ కాన్ బీ వన్ అన్నట్టు పోర్ట్రే చేస్తారు. బట్ లోకంలో లీడర్స్ చాలా చాలా తక్కువ. ద నెక్స్ట్ పాయింట్ సేమ్, ద టాప్ ఈజ్ నాట్ క్రౌడెడ్, ఇట్స్ వెరీ వెరీ స్పేషియస్. ఇప్పుడు మీరు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. మీరు ఒక సినిమాకి వెళ్తే దెర్ ఆర్ 3 kinds ఆఫ్ సీట్స్. ఓకే, బాటమ్ సీట్స్, మిడిల్ సీట్స్ అండ్ టాప్ సీట్స్. టాప్ రెక్లైనర్ అనుకుందాం. మీకు ఏ సీట్స్ ఖాళీగా ఉంటాయి, ఏ సీట్స్ ఎక్కువ స్పేషియస్గా ఉంటాయి? ఆబ్వియస్లీ బాటమ్ ఆర్ వే టూ క్రౌడెడ్, చాలా ఇరుక్గా ఉంటుంది. మిడిల్ కూడా ఇరుక్కే ఉంటుంది రియాలిటీ మాట్లాడుకుంటే. బట్ ఆన్ ద టాప్ ఆ రిక్లైనర్ స్పేస్ అనేది ఒక్కొక్క రిక్లైనర్లో ఒక్కొక్క మనిషి పడుకొని చూస్తే దట్ స్పేస్ అంత ఫ్రీగా ఉంటుంది. టు గెట్ దేర్ ఇట్స్ వెరీ వెరీ హార్డ్. యూ హ్యావ్ టు హ్యావ్ యువర్ పొటెన్షియల్, యూ హ్యావ్ టు హ్యావ్ దట్ బిలీఫ్ ఆఫ్ అచీవింగ్ సంథింగ్ అండ్ యూ హ్యావ్ టు డూ యాక్షన్. ఇవన్నీ ఉన్నా కానీ నువ్వు యాక్షన్ తీసుకోకపోతే ఏది జరగదు. యాక్షన్ ఖచ్చితంగా ఉండాలి. బట్ టూ ఆఫెన్ మనకి మన సొసైటీలో ఎలా డిజైన్ అయిపోయిందంటే సక్సెస్ ఈజ్ నాట్ వర్త్ ఇట్. అంటే అంత కష్టపడాల్సిన అవసరం లేదు సక్సెస్ కోసం, ఉంటుంది లేకపోతే లేదు. అండ్ డబ్బులు ఉండడం మంచిది కాదు, డబ్బు ఈజ్ ఈవిల్ అన్నట్టు పోర్ట్రే చేయడం. అండ్ డబ్బున్నోళ్ళు మంచోళ్ళు కాదు అన్నట్టు పోర్ట్రే చేయడం. యా బ్రో, ఆబ్వియస్లీ ఇఫ్ నీకంటే ఒకరు మంచిగా పనిచేస్తున్నారు అంటే 10లో 9 మందికి వాళ్ళని చూస్తే జెలసీ వస్తుంది, వాళ్ళని చూస్తే కోపం వస్తుంది. బికాస్ అది వాళ్ళ మీద కోపం కాదు, నీ మీద నీకు కోపం. నువ్వు చెయ్యలేదు, వాడు చేశాడు అనే కోపం. నీకు చేతన అయినా కానీ నువ్వు చెయ్యలేదు అని నీ మీద కోపం, అది వాళ్ళ మీద కోపం కాదు. సో డోంట్ మేక్ ద మిస్టేక్ ఆఫ్ థింకింగ్ టాప్ ఈస్ క్రౌడెడ్. అస్సలు క్రౌడెడ్ కాదు. వీ యాజ్ అ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ బోర్న్ టు లీడ్. దేర్ ఆర్ బోర్న్ లీడర్స్. లీడర్స్ అంటే పుట్టుకతోనే వస్తుంది అనేది ఇట్స్ ఆల్ ట్రాష్.
ఓకే, ఎవ్రీబడీ కెన్ బీ ఎ లీడర్. మనల్ని మనం సెల్ఫ్ ఇంప్రూవ్ చేసుకుంటూ ఉంటే ఎవరైనా లీడర్ అయిపోవచ్చు. దెర్ ఈస్ నేను 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 ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను అన్నిట్లో యావరేజ్ భయ్యా. నా హైట్ యావరేజ్ 5'9", నా వెయిట్ యావరేజ్, నా లుక్స్ యావరేజ్, నా చదువు అయితే ఐ విల్ సే యావరేజ్ ఓన్లీ, నాట్ బిలో యావరేజ్, యావరేజ్ ఓన్లీ. ఇంకా నా ఇన్కమ్ యావరేజ్. నేను ఏ పని చేసినా యావరేజ్ భయ్యా. నా బాడీ యావరేజ్, బాడీ బిల్డింగ్ ప్రకారంగా చూసుకుంటే నా బాడీ యావరేజ్, ఫిజిక్ ప్రకారంగా చూసుకుంటే నా బాడీ యావరేజ్, నా ఇన్కమ్ యావరేజ్, ఏది చూసినా నా లెర్నింగ్ ఎబిలిటీ యావరేజ్. బట్ ఓన్లీ థింగ్ నేను ఐ డిస్టింగ్విష్ అండ్ ఇంతమంది మీరు నన్ను చూస్తున్నారు అంటే ఐ టుక్ అ స్టెప్ టువర్డ్స్ సంథింగ్, ఐ టుక్ యాక్షన్. ఒకటి చూసి దాని మీదే ఫోకస్ పెట్టి ఆ వేలో వెళ్ళిపోవడం అనేది నేను నేర్చుకున్నాను. మళ్ళీ ఎన్ని కమ్బ్యాక్స్ వచ్చినా, ఎన్ని సెట్ బ్యాక్స్ వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా కానీ మళ్ళీ రీబౌండ్ అయ్యి ఆ కమ్బ్యాక్ అనేది ఉంటుంది చూడండి, టు డూ సంథింగ్. అది ఈజ్ ఎ స్కిల్ విచ్ ఐ హ్యావ్ లెర్న్డ్. ఐ వోంట్ సే మాస్టర్డ్, బట్ ఐ హ్యావ్ లెర్న్ దాట్. మీరు ఒక వారం రోజులు మంచిగా చూడండి, మంచిగా వర్కౌట్ చేసి మంచిగా టైంకి పడుకొని చూడండి. నెక్స్ట్ వారం అలా చేయకుండా చూడండి. మీకు ఏమనిపిస్తుంది, అరే అప్పుడు అంత మంచిగా చేశాను రా, నేనే కదా చేశాను, మళ్ళీ చేయాలి అనిపిస్తుంది. ఎందుకు తెలుసా? బికాస్ యూ విల్ టేస్ట్ దాట్ పొటెన్షియల్. మీలో ఉన్న పొటెన్షియల్ని అప్పుడు టేస్ట్ చేసినప్పుడు మీకు వస్తుంది చూడండి ఆ ఫీలింగ్. దాన్ని మళ్ళీ చేయాలి అనిపిస్తుంది. సో ఒక్కసారి ఆ పొటెన్షియల్ హిట్ చేయండి, మళ్ళీ వెళ్ళిపోవాలనిపిస్తూనే ఉంటుంది. మీకు క్రేజీగా అనిపిస్తుంది, చాలా బాగా అనిపిస్తుంది. అది థింక్ బిగ్ ఇన్ ఇన్కమ్, అచీవ్మెంట్స్, ఫ్రెండ్స్, రెస్పెక్ట్. ఆబ్వియస్లీ ఐ డోంట్ థింక్ ఐ నీడ్ టు ఎక్స్ప్లెయిన్ దాట్ టు యూ. ఆబ్వియస్లీ థింక్ బిగ్ అండ్ అంతే. స్టాప్ రీడింగ్ ద కామెంట్స్ అండ్ ట్రై టు ఫైండ్ యువర్ ట్రైబ్. డోంట్ జస్ట్ డూ ఇట్. ఇది నేను నాకు పర్సనల్గా రాసుకున్నాను. నేను ఏదైనా కానీ ఈ మధ్య నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, నేను ఈ మధ్య ఏం చేస్తున్నానంటే, ఏదైనా వీడియో చూస్తున్నప్పుడు నేను సప్పుడు కాకుండా, ఇప్పుడు నువ్వు ఒక వీడియో ఓపెన్ చేసినప్పుడు వీడియో చూడాలి, కానీ నేను ఎర్రి పప్పగాడిలాగా కిందికి వెళ్ళిపోయి కామెంట్స్ చూస్తున్నాను గైస్. వీడియో చూడడం కంటే ఎక్కువగా వీడియో వింటున్నాను, కామెంట్స్ చదువుతున్నాను. హౌ బ్యాడ్ ఆఫ్ అ హ్యాబిట్ ఈస్ దాట్. నేను మా ఫ్రెండ్ గాడు అలా చూస్తుంటే, నేను ఈ బ్యాచులర్స్లో ఉన్నప్పుడు మా ఫ్రెండ్ అలాగే చేసేవాడు. వాడిని చూసి నేను చెప్పేవన్నారే అలా చేయకరా, మంచిది కాదు అని చెప్పేసి. నేను అది చేస్తున్నాను, నాకు అది ఎంత నేను అది చేసినప్పుడు, ఇది బుక్ చదివినప్పుడు అది వచ్చిన థాట్. నౌ దాట్ ఐ డోంట్ వాంట్ రీడ్ కామెంట్స్ అట్ ఆల్. ఏదైనా వీడియో చూస్తుంటే ఎస్పెషలీ నార్మల్గా కామెంట్స్, ఇప్పుడు మీరు నా వీడియోకి చేసినప్పుడు ఐ విల్ రిప్లై, అది కాదు. ఒక వీడియో చూసినప్పుడు, ఏదైనా సర్టెన్ వీడియో చూసినప్పుడు కిందికి వెళ్ళి కామెంట్స్లో మనం దోలాడుతుంటాం ఎక్కువ. ఎందుకు? బికాజ్ వీ వాంట్ టు ఫైండ్ అవర్ ఓన్ ట్రైబ్. అంటే మనలాగా ఆలోచించే వాళ్ళు ఇంకా ఎంతమంది ఉన్నారు, ఏం ఆలోచిస్తున్నా, వాళ్ళు ఏమనుకుంటున్నారు అనేది మనకు కావాలి. ఎందుకు భయ్యా? సో దిస్ క్వశ్చన్ ఈజ్ నాట్ ఫర్ యూ, దిస్ క్వశ్చన్ ఈజ్ ఫర్ మై సెల్ఫ్. ఎందుకు? అవసరం లేదు, జస్ట్ డోంట్ డూ ఇట్ అని నాకు అనిపించింది. దాట్స్ వై ఐ రోట్ దాట్. ఏమో మీకు హెల్ప్ అవ్వచ్చు అని నేను చెప్తున్నాను. ఒక్కసారి నెక్స్ట్ 10 seconds ఈ వీడియో, నెక్స్ట్ 10 to 15 seconds ఒక్కసారి ఈ వీడియోని చాలా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. నేను ఒకటి చెప్తాను. చూశారు కదా? సో ఆ 10-15 secondsని మ్యూట్ చేయడానికి కారణం ఏంటంటే, దెర్ ఈజ్ బిలీఫ్ ఇన్ వర్డ్స్ అండ్ ఇన్ యాక్షన్. ఇప్పుడు మీకు ఎవరైనా అబద్ధం చెప్తున్నట్టు అనిపిస్తే వాళ్ళ ఫేస్లో తెలిసిపోతుంది. ఇప్పుడు నేను ఆ వీడియో మళ్ళీ ప్లే చేస్తాను. అబ్జర్వ్ యువర్ ఓన్ గ్రోత్, నథింగ్ బీట్స్ దాట్ ఫీలింగ్. సో
మన గ్రోత్ని మనం చూసుకుంటే కనుక ఇట్ గివ్స్ యూ సచ్ అ బ్యూటిఫుల్ ఫీలింగ్ దట్ ఈస్. ఎందుకు అంటే నేను మళ్ళీ ప్లే చేస్తాను, మళ్ళీ మీరు చూడండి. సేమ్ వాయిస్ పెట్టి చేస్తాను, మీరు చూడండి. కాకపోతే మీరు అక్కడ మళ్ళీ ఇప్పుడు కావాలంటే వెనక్కి వెళ్ళి ఆ మ్యూటెడ్ సౌండ్ ఒకసారి చూడండి, మ్యూటెడ్ వీడియో. ద అమౌంట్ ఆఫ్ ప్యాషన్ ఐ హ్యావ్ ఆ వీడియోలో మీకు కనిపిస్తుంది. ఐఎమ్ నాట్ ఫేకింగ్ ఎనీథింగ్. మీరు వీడియో పొడవునా చూసుకున్నా కానీ సేమ్ అలాగే ఉంటుంది ఇంటెన్సిటీ. నేను మాట్లాడేది అలాగే ఉంటుంది, కన్విక్షన్తోని, బిలీఫ్తోని అలాగే ఉంటుంది. అండ్ ఐ బిలీవ్ మీరు ఎవరైనా అబద్ధం చెప్తే అక్కడ మీరు పట్టేయచ్చు అని నేను అనుకుంటాను. మనం యాజ్ అ హ్యూమన్ బీయింగ్ మనం మాటల కంటే ఒక్కసారి చెవులు మూసుకొని వాళ్ళు ఎలా చెప్తున్నారు, ఏం చేస్తున్నారు, యాక్షన్ ఏంటి అని ఒకసారి మనం ఎక్కువ అబ్జర్వ్ చేస్తే వాళ్ళ ట్రూ ఇంటెన్షన్ అర్థమైపోతుంది అనేది నా బిలీఫ్. కమింగ్ టు ద టాపిక్, indulging ourselves in social media, videos, యూట్యూబ్, మూవీస్. మన బ్రెయిన్ ఎప్పుడు బిజీ పెడతా ఉంటాం. మన బ్రెయిన్ ఎప్పుడు ఒక దగ్గర ఆపి ఆలోచించే తత్వం పోయింది మనకి. దట్ ఈస్ సో ఇంపార్టెంట్. ఎందుకు అంటే నువ్వు ఆగి ఆలోచిస్తే వాట్ యు ఆర్ ల్యాకింగ్ అండ్ వాట్ యు హ్యావ్ అచీవ్డ్ యాజ్ వెల్. ఇప్పుడు నువ్వు ఈ పొజిషన్లో ఉన్నావు అంటే నీ చిన్నప్పుడు కానీ దట్ ఈస్ యువర్ చైల్డ్హుడ్స్ డ్రీమ్ అనుకోవచ్చు చాలామందికి. సో అది ఆ సక్సెస్ని అబ్జర్వ్ చేయడం స్టెప్ బై స్టెప్. ఇప్పుడు నేను ఒక కోచ్ దగ్గర జాయిన్ అయ్యి నా ప్రోగ్రెస్ని ఎవ్రీ డే చెక్ చేసుకోవడం, ఎవ్రీ వీక్ ఫొటోస్ అప్లోడ్ చేసి నా ప్రోగ్రెస్ చూసుకోవడం అనేది దట్ ఈస్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫీలింగ్. ఎంత బ్యూటిఫుల్ ఉంటుంది అంటే బికాజ్ యు ఆర్ వాచింగ్, యు ఆర్ అబ్జర్వింగ్ యువర్ ఓన్ గ్రోత్. అప్పుడు ఇట్ గివ్స్ అ వెరీ డిఫరెంట్ హై అండ్ దట్ హై ఈజ్ రియలీ గుడ్. ఇంకా అంతకంటే ఏమని చెప్పాలి, చాలా హై ఉంటుంది. మళ్ళీ అల్లు అర్జున్ అన్నట్టు ఆ ఫీలింగ్ చాలా హై ఉంటుంది భయ్య అంటారు కదా, అలాగా ఆ ఫీలింగ్ చాలా హై ఉంటుంది. బికాస్ అబ్జర్వింగ్ సమ్వన్ ఎల్సెస్ గ్రోత్. ఇప్పుడు మీరు విరాట్ కోహ్లీ 100 కొడుతుంటే 1 to 100 కొట్టినప్పుడు ఎంత ఎంజాయ్ చేస్తారో, మీ ఓన్ గ్రోత్ ఒక 0 నుంచి 1 అయినప్పుడు మీరు అంతకంటే ఒక 100 times ఎక్కువ ఎంజాయ్ చేస్తారు. బిలీవ్ మీ అండ్ ట్రస్ట్ మీ, దట్ ఈస్ సో డామ్ హై. ఐ హోప్ ఈ వీడియో నుంచి మీరు సంథింగ్ వాల్యుబుల్ నేర్చుకున్నారు అని అనుకుంటున్నాను. ఇఫ్ యూ హ్యావ్ లెర్న్ సంథింగ్, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్, ఎనీ కైండ్ ఆఫ్ ఈవెంట్స్ యూ వాంట్ టు టాక్ అబౌట్, మీరు కామెంట్స్లో చెప్పొచ్చు. ఆర్ఎల్స్ నాకు ఇన్స్టాగ్రామ్లో డిఎం చేయొచ్చు. నా ఇన్స్టాగ్రామ్ కింద లింక్లో ఉంటుంది, డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. యూ కెన్ గో చెక్ ఇట్ అవుట్ అండ్ నాకు ఇన్స్టాగ్రామ్లో డిఎం చేయొచ్చు మీకు ఏం మాట్లాడాలన్నా కానీ. అండ్ మీకు జరిగిన థింగ్స్, మీకు జరిగిన ఇలాంటి బిలీఫ్ గురించి, మీకున్న ఒపీనియన్స్, మీకు కావాల్సినవన్నీ కామెంట్స్లో పెట్టండి. నాకు కామెంట్స్ చదవడం చాలా ఇష్టం, చెప్పాను కదా, దట్ ఈస్ కైండ్ ఆఫ్ అ వీక్నెస్ ఫర్ మీ. అండ్ మీరు మన వీడియో కింద కామెంట్ చేస్తే ఇంకా ఎక్కువ హ్యాపీ అవుతాను, ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, ఇంకా ఎక్కువ మనలాంటి మన మైండ్ సెట్ ఉండే వాళ్ళకి ఇది రీచ్ అవుతుంది. ఐ హోప్ దిస్ వీడియో హెల్ప్డ్ యూ. I hope I gave out some valuable information and thank you for watching. I'll see you in the next video. Antavaraku stay happy, stay healthy and stay hard.